హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. మనలో చాలామందికి ఈ ప్రపంచంలో నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవ్వరూ తోడు లేరు, నాకెవరూ సపోర్ట్ చేయటానికి లేరు అని బాధ వస్తే నాకు ధైర్యం చెప్పేవాళ్ళు కూడా లేరు అని అనుకుంటూ ఉంటారు. మీకంటూ ఒక కుటుంబం ఉన్నా, మీకంటూ ఒక తోడుగా స్నేహితులు ఉన్నా, మీలో ఒంటరిగా ఉన్నాను అనే అనుభవం ఏదో ఒక రోజు ఏదో ఒక సిచ్యువేషన్లో కలిగే ఉంటుంది కదా. దానికి కారణం మీ ప్రతి విషయానికి భయపడుతూ ఉండటం. కొంతమంది కొన్ని విషయాన్ని తలుచుకుంటూ బాధపడతారు. ఇంకొంతమంది భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ముందే ఊహించుకొని వర్తమానంలో బాధపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే విధంగా మీరు వింటే ఇక భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మీ వెనకనే ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపించటానికి మీకు తోడుగా ఈ విశ్వం ఉంది. ఈ యూనివర్స్ తోడుగా ఉండాలి అనుకుంటే మీరు చేయాల్సిన ఒకే ఒక పని వర్తమానంలో బతకటం. గడిచిపోయిన గతం కోసం, తెలియని భవిష్యత్తు కోసం పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇప్పుడు మన చేతిలో ఉన్న సమయాన్ని, బంగారమైన అవకాశాల్ని దూరం చేసుకుంటూ ఉంటాం. మనలో 99% మంది ఈ తప్పులే చేసి జీవితంలో వెనకబడిపోతూ ఉంటారు. కానీ మీరు ఇలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే ఈరోజు మీకు విశ్వం గురించి చెప్పే కొన్ని సత్యాలను విని మీ జీవితాన్ని మార్చుకోండి. అలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ చేయకుండా విశ్వం మీకు సహాయం చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి వరకు చూడండి. విశ్వం మనకు చెప్పే రహస్యాలను, సందేశాలను తెలుసుకొని జీవితంలో విజయాన్ని, సంతోషాన్ని సాధించండి. విశ్వం మీకు తోడుగా ఉంది అని తెలియాలి అంటే మీ మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు ఉండకూడదు. మీకు అర్థమవటానికి ఒక ఉదాహరణ కూడా చెప్తాను. రాణి అని ఒక మారుమూల గ్రామానికి చెందిన ఒక అమ్మాయి ఉందండి. వాళ్ళ కుటుంబంలోని తల్లిదండ్రులు రెక్కాడితే కానీ డొక్క ఆడగని పరిస్థితి. చివరికి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడానికి మంచాన పడ్డారు. అప్పుడు కుటుంబం బాధ్యత అంతా ఆ అమ్మాయి పైనే పడింది. ఒంటరిగా తను ఏమి చేయాలో, ఏం పరిస్థితుల్లో ఎలా బయటపడాలో అర్థం కాలేదు. తనలో భయం, కంగారు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తనలో టాలెంట్ ఉన్నా ఆ భయం వల్ల ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సెలెక్ట్ అవ్వట్లేదు. ఉద్యోగం రాదా, అమ్మా నాన్నల ఆరోగ్యం నయమవుతుందా లేదా, ఉద్యోగం రాకపోతే ఇల్లు ఎలా గడవాలి, ఇలాంటి ఎన్నో ఆలోచనతో తన బుర్ర అస్సలు పనిచేసేది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే యూనివర్స్ వాళ్ళకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ భయం వల్ల కలుగుతున్న ఆలోచనలు వాటిని గుర్తించవు. మీ చుట్టూ ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ మీ ఆలోచనలు నెగిటివ్గా ఉంటాయి కాబట్టి అనుకున్నది సాధించలేరు. అలాంటి టైంలో మన వల్ల కాదు అని మీ మనసులో ఒక నిర్ణయం వచ్చేస్తుంది. అంటే ప్రయత్నం చేయకుండానే ఓటమిని అంగీకరిస్తున్నారు అని అర్థం. ఒకవేళ రాణి లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ధైర్యంగా ఉంటూ ఒక మంచి జాబ్ సంపాదించాలి, కష్టాల నుంచి దూరం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ విషయం మీకు సహాయం చేస్తుంది. ఈ విశ్వం సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడైతే మనలోని ఆలోచనలు స్థిరంగా ఉంటాయో అప్పుడు మాత్రమే మీ బ్రెయిన్ చాలా చురుగ్గా, యాక్టివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు రాణి కూడా అలాంటి ఆలోచనతో ఉన్నట్లయితే అవకాశాలు తన్నే వెతుక్కొని వస్తాయి. ఆ ధైర్యంతో ఎలాంటి ఇంటర్వ్యూలు అయినా సునాయాసనంగా ఎదుర్కోగలరు. వాళ్ళ అమ్మానాన్నల్ని కూడా కష్టాల నుంచి కాపాడగలదు. మనలో భయం ఎప్పుడు కూడా అవకాశాలను దూరం చేస్తుందండి. అదే ధైర్యం లేని అవకాశాలను కూడా సృష్టిస్తుంది. ఇదంతా విశ్వం ఆడే నాటకం. మీకు చూస్తే వచ్చే కష్టాలు, ఎదురయ్యే కొన్ని బాధలు ఇవన్నీ కూడా తొలగించుకునే ధైర్యం మీకు ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఎదురైనా సరే ఈ యూనివర్స్ని చాలా పాజిటివ్గా ఉన్నాను, నా మనసు చాలా స్థిరంగా ఉంది, నాకు సహాయం చెయ్యి అని మీరు కోరితే ఈ యూనివర్స్ మీ పిలుపు కోసం ఎప్పుడూ ఎదురు చూస్తుంటుంది. మీ కోరికలు నిజంగా నిస్వార్థంగా ఉంటే ఆ కోరికలు తప్పక తీరుతాయి. మీలో కొంతమందికి ఒక సందేహం రావచ్చు. నేను కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఒక గొప్ప స్థాయికి చేరాలనే ప్రయత్నిస్తున్నాను, కానీ ఇప్పటి వరకు కనీసం దగ్గర కూడా చేరుకోలేదు. ఆ స్థాయి కోసం నేను పడని కష్టం లేదు, చేయని ప్రయత్నం లేదు. ఇంత చేస్తున్నా ఎందుకు నాకు విశ్వం సాయం చేయట్లేదు అని. దానికి కారణం మీరు కోరుకుంటున్న ఆ స్థాయిలో మిమ్మల్ని మీరు మాత్రమే చూసుకుంటున్నారు. అంటే మీ కోరిక, స్వార్థం, దురాశతో ఉన్నాయని అర్థం. నేను ఆ స్థాయికి వెళ్తే 10 మందికి ఆసరా కల్పిస్తాను, పేదవారికి ఉద్యోగం కల్పిస్తాను,
నాకు ఇంకా వీలైతే ఒక ట్రస్ట్ పెట్టి అనాథలకు, వృద్ధులకు ఆదుకుంటాను అని. ప్రతిసారి మీ కోరిక నెరవేరాలని ఎలాగైతే ప్రార్థిస్తున్నారో, అప్పుడు ఆ సమాజానికి సహాయం చేస్తానని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటే అతి త్వరలో మీ ఆశయం నెరవేరుతుంది. మీ మనసును, మీ ఆలోచనలను చదవగలిగే శక్తి ఈ యూనివర్స్‌కి ఉంది. కాబట్టి విశ్వం పైన నమ్మకాన్ని కోల్పోవద్దు. ఈ గొప్ప ఆశయం నెరవేరాలంటే మీరు దేవుణ్ణి నాకు మీరు తప్ప వేరే దిక్కు లేదు స్వామి అని ప్రార్థించాలి. కానీ ప్రయత్నించేటప్పుడు దాన్ని నేను తప్ప ఇంకెవ్వరూ సాధించలేరని నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఖచ్చితంగా ఈ యూనివర్స్ మీకు నిజాయితీని అర్థం చేసుకొని మీకు అవకాశాలు కల్పిస్తుంది. మిమ్మల్ని మీరు కోరుకునే స్థాయిలో నిలబెడుతుంది. ఇప్పుడున్న కాలంలో ఎదురయ్యే ప్రతి సమస్యను చూసి ధైర్యంతో ఫేస్ చేసేవారి కంటే కూడా భయపడి వెనక్కి అడుగు వేసేవారే ఎక్కువ మంది. కానీ మనకి ఎదురయ్యే సమస్య నుంచి ఏం నేర్చుకోవాలి, వాటిని మన జీవితంలో మళ్ళీ రాకుండా ఎలా జాగ్రత్త పడాలి అని చాలా తక్కువ మందే గ్రహిస్తారు. మీకు కష్టం వచ్చినా, సుఖం వచ్చినా దాని వెనుక ఉన్నది మాత్రం విశ్వం. మీరు బయట నలుగురిలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు, మీ ఇంట్లో 4 గోడల మధ్య ఎలా ఉంటున్నారు, ఇవన్నీ ఎవరో గమనించకపోవచ్చు. కానీ మీకు తెలియని అపరిచితుడు ఉన్నాడా అనిపించేలా ఈ విశ్వం గమనిస్తూ ఉంటుంది. కేవలం విశ్వానికి మాత్రమే తెలుసు మన నడవడికతో ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ ఈ విశ్వాన్ని కాదు. మనం సాధారణంగా చేసే తప్పు మనకంటే కూడా ఎక్కువ పక్కన వారిని నమ్మటం. అంత ఎక్కువగా నమ్ముతారు కాబట్టి వాళ్ళు మనల్ని అలాగే మోసం చేయడానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. మిమ్మల్ని మీరు వదిలేస్తే వెళ్ళిపోయారు అనుకుంటే ఆ క్షణం నుంచి మీ బాధ నుంచి బయటపడటానికి కొన్ని నెలలు పట్టచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. అప్పటి వరకు ఆలోచనలతో తిండి సరిగ్గా తినక, నిద్రపోక మీ ఆరోగ్యమే కదా పాడవుతుంది. డిప్రెషన్లోకి లోనై మీరు బాధపడటమే కాకుండా మీ చుట్టూ ఉన్నవారిని కూడా బాధపడేలా చేస్తారు. అక్కడి నుంచి మీ జీవితం ఒంటరిగా కొనసాగుతుంది. వెంటనే ఎవరిని నమ్మరు. ఈ ప్రాసెస్లో మీ పైన మీకు నమ్మకం, ప్రేమ కలుగుతాయి. ఒకరితో సంబంధంలో ఉంటే మోసపోకండి. ఒంటరిగా ఉండటం, బ్రతకడం నేర్చుకోండి. అలా తెలుసుకున్న రోజు మీరు ఏదైనా సాధించగలరు అనిపిస్తుంది. ఆ నమ్మకంతో మీరు ఏం అవ్వాలో మీ సంకల్ప బలం అది సాధించే తీరుతుంది. ఆ క్షణం తెలుస్తుంది మీ జీవితంలో ఉన్న అర్థం ఏంటో అని. మీకు ప్రపంచం ఎలా ఉంటుందో తెలిసేది కాదు, మీ సామర్థ్యం ఏంటో తెలిసేది కాదు. ఒకరి మీద ఆధారపడకుండా మీ కాళ్ళపైన ఎలా నిలబడాలి, దేనిపైన ఎలా సాధించాలి అని మీరు తెలుసుకునేవారు కూడా కాదు. కానీ ఏ రోజైతే మీ బంధం మీ నుంచి వేరయ్యారో ఆ రోజు నుంచి మీ కొత్త జీవితం ఇవ్వడానికి ఈ విశ్వం అవకాశాలు ఇస్తుంది. నా బ్రతుకు ఇంతే అని ఆ రోజు మీ ఆలోచనలో ఉంటే విశ్వం మీరు మారడానికి అవకాశం ఇచ్చినా దాన్ని మీరు అర్థం చేసుకుని ఉండేవారు కాదు. కానీ ఏదో ఒకరోజు జరిగిన విషయాన్ని అర్థం చేసుకుని ఆ బాధ నుంచి మీరు బయటపడటానికి మీకు మీరుగా ఒక అవకాశాలు ఇవ్వాలి. ఆ రోజు నుంచి మీ జీవితం గొప్పగా మారుతుంది. అలా మారడానికి యూనివర్స్ మీకు సహాయం చేస్తుంది. మీకు కష్టం కలిగించేలా చేసేది విశ్వమే. వాటి నుంచి బయటపడే అవకాశాలు ఇచ్చేది కూడా విశ్వమే. మన విశ్వాన్ని అర్థం చేసుకోలేకపోవడానికి ముఖ్యమైన కారణం మన ఆలోచనలు. అవి ముందుగానే చెప్పాం కదా. ఇప్పుడు ఆలోచనలు ఎలా మార్చుకోవాలి, ఎలా మన మనసుకి ఒక విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారనుకోండి. అందులో పనిచేసే ఉద్యోగి మీకు ఎప్పుడు చూసినా చిన్న చిన్న గొడవలు అవుతుంటాయి. ఆఫీస్కి వెళ్ళాలంటే అతని మొహం చూడాల్సి వస్తుంది. మీరు ఆలోచిస్తూ వెళ్తారు. మీ ఆలోచనలకు తగ్గట్టే ఆయన గురించి మీకు వేరే వాళ్ళు బ్యాడ్గా చెప్తారు. అదే నిజం అనుకొని మీరు అతని పైన ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. దానివల్ల విశ్వం మీకు అతని గురించి చెడుగా మాత్రమే సందేశాలను పంపిస్తుంది. ఏ రోజైతే అసలు అతనికి నాకు గొడవలు అవుతున్నాయి, అవి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తారో, గొడవలు రాకుండా జాగ్రత్త పడితే మెల్లిగా ఆ సమస్య పరిష్కారం అవుతుంది. అప్పుడు విశ్వం అతని గురించి మీకు పాజిటివ్ ఆలోచన కలగడానికి అవకాశాన్ని ఇస్తుంది. ఒక్క ఆలోచన మారితే భద్ర శత్రువులు కూడా ప్రాణ స్నేహితులుగా మారుతారు. ఇది కేవలం ఈ విషయం గురించి మాత్రమే కాదు. మీరు ఒక విషయం నచ్చలేదు అని అనిపిస్తే అది మీకు నచ్చలేదు, దానివల్ల నష్టం ఏంటి, లాభం ఏంటి అని కూడా ఆలోచించాలి. అప్పుడు మీకు మెచ్యూరిటీ ఉన్నట్లు అర్థం. నీ ఆలోచన బట్టి మీకు విశ్వం సందేశాలను పంపిస్తుంది. నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఇంట్రెస్టింగ్ అయిన స్టోరీ. మనం విశ్వాన్ని నమ్మితే
మనలో ఉన్న ఎంత కష్టమైన నుంచి అయినా సరే బయటపడేస్తుంది అని. నేను నమ్మింది కూడా అదే. దాని గురించి ఇప్పుడు మీలో షేర్ చేస్తున్నాను. ఒక సిటీలో ఒక హిజ్రా ఉండేది. ఆమెకు స్టాండర్డ్ ఆఫ్ కామెడీ అనేది చేసేది. చాలా ఇష్టం అదంటే. ఆమె బయటికి వెళ్తే రకరకాల పేర్లతో పిలిచి ఆమెను హేళన చేస్తారు. ఒంటరిగా కనబడితే దాడి చేస్తారు. తను ఎవ్వరూ లేని అనాథ అవ్వడంతో ఆమె బాధను పంచుకోవడానికి లేదా వాటి నుంచి కాపాడటానికి ఎవ్వరూ లేరు. ఎన్నో రోజులు సమాజం అవమానించిన బాధల్ని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకుంది. కానీ ఈరోజు కూడా వాటి వల్ల తను అనుకున్న ఆశయాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. కేవలం తను హిజ్రా అవడం వల్ల చాలా కంపెనీస్ ఆమెని రిజెక్ట్ చేశాయి. రిజెక్ట్ అయిన ప్రతిసారి తను బాధపడలేదు. ఆ ఓటమి నుంచి ఇంకా ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అని ఆలోచించింది. అలా కొన్ని నెలలు గడిచాక ఒకవైపు తనకున్న చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఇంకోవైపు ఆడిషన్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంది. చివరికి ఒక కంపెనీ ఆమె టాలెంట్ని గుర్తించి ఆమెకు స్టాండప్ కామెడీ చేయటానికి ఒక అవకాశం ఇచ్చింది. వచ్చిన అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకొని ఎంతోమందికి ఆమె ఒక ఇన్స్పిరేషన్గా నిలిచింది. ఏ సమాజం అయితే ఆమెను హేళన చేస్తుందో ఇప్పుడు అదే సమాజం ఆమెతో కనబడితే గౌరవాన్ని ఇస్తుంది. ఇక్కడ తన టాలెంట్ని నమ్మింది కాబట్టి విశ్వం ఆమెకు అవకాశం ఇచ్చింది. అదే నమ్మకపోతే ఎప్పటికీ ఆమెకు ఎలా నెరవేరేది కాదు. మీరు ఎంత కష్టపడుతున్నారో, ఎలాంటి ఆలోచనలు మీకు ఉన్నాయో, మీకు ఎలాంటి విజయం అందించాలో విశ్వం కంటే బాగా ఇంకెవ్వరికీ తెలియదు. మొదటి మీకు విశ్వం ఏం కావాలో తెలుసుకోవాలి. దానికి విశ్వం తెలిసేలా చెప్పాలి. ఆ తర్వాత మీ ప్రయత్నం ఎక్కడ ఆపకుండా నిరంతరం చేస్తూనే ఉండాలి. మిమ్మల్ని గమనిస్తున్న యూనివర్స్ ఏదో ఒకరోజు మీ కోరికను మీ దగ్గరికి చేరుస్తుంది. కాబట్టి ఈ క్షణమే ఈరోజు విశ్వానికి థ్యాంక్ యూ చెప్పండి. ప్రపంచాన్ని నడిపించే శక్తి ఉన్న ఈ విశ్వానికి మీ కోరిక కూడా నెరవేర్చగలిగే శక్తి ఉంది అని నమ్మండి, ఆచరించండి. ఈరోజు ఈ వీడియోలో ఈ యొక్క విశ్వం యొక్క చెప్పిన ధైర్యం మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి ఇన్స్పిరేషన్ వీడియోస్తో అలాగే విశ్వం యొక్క శక్తి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. విశ్వానికి థ్యాంక్ యూ చెప్తూ ధన్యవాదాలు విశ్వమా. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్.